ప్రకారం కోలగొట్టిన దేవుని స్తోత్రములు ఇప్పుడు మనం చదువుకునే వాక్యం యెహోషువ 6:22-27 వరకు. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెకు కలిగిన వారందరినీ అక్కడి నుండి తోడుకుని రండని దేశమును వేగు చూసిన ఇద్దరు మనుషులతో చెప్పగా, వేగులవారైన ఆ మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమె కలిగిన వారందరినీ వెలుపలకు తోడుకుని వచ్చిరి. ఆమె ఇంటి వారినందరినీ వారు వెలుపలకు తోడుకుని ఇశ్రాయేలు పాళెం వెలుపట వారిని నివసింపజేసిరి. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. వెండిని బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారంలో నుంచిరి. రాహాబను వేసే ఎరుకోను ఎగుచూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకు కలిగిన వారందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేళ్ల మధ్య నివసించున్నది. ఆ కాలంలో యెహోషువ జనుల చేత శబ్దం చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించును, ఎవడు ఎరికో పట్టణం కట్టించకూనుకున్నో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులు నిలవనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. యెహోషువకు తోడై ఉంది కనుక అతని కీర్తి దేశమంతటా వ్యాపించెను. ఈ ఎరికో కోటకోళ్ళలో ప్రాకారం చుట్టూ తిరిగి పెద్దగా ఆర్భాటం చేశారు. 7 రోజులు తిరిగి 7వ రోజున 7 సార్లు తిరిగి ఇప్పుడు కోటగోళ్ళు ఒక రథం పరిగెట్టగలిగినంత వెడల్పున్న పెద్ద పెద్ద కోటగోళ్ళు కుప్ప కూలిపోయి వాళ్ళ ముందు. అంతే, వాళ్ళు ఎరుకోలో ప్రవేశించారు. ఇశ్రాయేల్ సైన్యం అంతా ప్రవేశించి ఎరుకోలో ఆడవాళ్ళని మగవాళ్ళని పిల్లల్ని పెద్దల్ని అందరినీ కూడా సంహరించి కత్తి చేత గొర్రెల్ని మేకల్ని పశు సంపదను కూడా ఇంకా ఎరుకో శాపగ్రస్తం అని చెప్పేశాడు ఇక్కడ యెహోషువ. అక్కడ ఏం మిగిలి ఉండకూడదు అన్నాడని అంతా సంహరించేశారు. అన్నిటిని సంహరించాక అప్పుడు వెండి బంగారం ఇత్తడి ఇనుముని దేవుని మందిర ధనాగారంలో చేర్చారు. అప్పుడు చెప్తున్నాడు యెహోషువ ఆ ఏగుల వారిని పిలిచి, మీరు వేగు చూడటానికి వెళ్ళారు కదా ఎరుకోకి, అప్పుడు మిమ్మల్ని దాచింది కదా రాహాబ్ అనే వేశ్య, ఆమె తల్లిదండ్రులను ఆమె సహోదరులను ఆమె కలిగిన వారందరినీ కూడా తీసుకుని మీరు ఇక్కడికి వచ్చేయండి అన్నప్పుడు ఆ వేగుల వారు వెళ్ళి రాహాబు కుటుంబ సభ్యులందరినీ తీసుకొచ్చేసి ఇశ్రాయేల్ పాలెం పక్కనే వెలుపల, అంటే ఇశ్రాయేల్ కాదు కాబట్టి వాళ్ళు కలుపుకోలేదు ఇంకెళ్ళని, ఆ పాలెం వెలుపల వీరికి గుడారాలు వేసి వీరిని ప్రత్యేకంగా అక్కడ స్థలంలో ఉంచారు. అంటే చూడండి, ఒక మంచి ఉపకారం చేసింది అన్నమాట. వేగులు దేవుని బిడ్డలు వీరు అన్నప్పుడు భయపడింది, ఉపకారం చేసింది. అప్పుడు దేవుడు ఆమెకు ప్రత్యోపకారం మళ్ళీ చేసేలాగా తన స్వజనంలో ఆమె కూడా ఉండేలాగా దేవుడు చేశారు. అంతేకాదు, ఇప్పుడు ఈ రాహాబు గురించి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో సల్మాను రాహాబు నందు బోయాజును కనిను. బోయాజు తల్లి ఈ రాహాబు. బోయాజు రూతు గురించి చదువుకుంటాం కదా, ఆ బోయాజు తల్లి ఈ రాహాబు అన్నమాట. అంటే ఆ సల్మాన్ ఆమె దగ్గరికి వెళ్ళినట్టున్నాడు, ఆ బోయాజు పుట్టాడు అనమాట అప్పుడు.